హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ విద్యార్థులకు కోర్స్ కు సంబంధించి విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి రేపు 15 నుంచి జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్ దృష్ట్యా విద్యార్థులందరూ కూడా ఫోర్త్ సెమ్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిల్లో వాటి సిలబస్, మోడల్ పేపర్స్, ఆ సిలబస్ లో ఏ చాప్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే 75 తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. వీటి మీద ఒక వీడియోని మీకు ఉంచడం జరుగుతుంది. యాక్చువల్గా ఫోర్త్ సెమ్ విద్యార్థులకి 4 ఫౌండేషన్ కోర్సెస్ ఉంటాయి. మొదటి ఫౌండేషన్ కోర్సు లీడర్షిప్ ఎడ్యుకేషన్, సెకండ్ ఫౌండేషన్ కోర్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, థర్డ్ ఫౌండేషన్ కోర్స్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, ఫోర్త్ ఫౌండేషన్ కోర్స్ అనలిటికల్ స్కిల్స్. తర్వాత 5, 6, 7 వచ్చి గ్రూప్ పేపర్స్ కోర్స్ సబ్జెక్ట్స్. 5 వచ్చి అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఇది ప్రాబ్లమాటిక్ లెక్కలకు సంబంధించినటువంటి పేపర్. తర్వాత బిజినెస్ లాస్, వ్యాపార న్యాయశాస్త్రము, ఇది థియరీ పార్ట్. 7 ఆబ్జెక్ట్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ విత్ C++, ఇది కంప్యూటర్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఇందులో ఈరోజు బీకామ్ విద్యార్థులకి అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయంటే మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. అందులో నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్, వ్యాపారేతర సమస్యలు, ఈ చాప్టర్ నుంచి 2 షార్ట్ క్వశ్చన్స్, 2 మెయిన్ క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే ఎలక్ట్రిసిటీ కంపెనీకి సంబంధించినటువంటి అకౌంట్స్, దీనిలో 2 షార్ట్ ఆన్సర్స్, 2 మెయిన్ క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే బ్యాంక్ అకౌంట్స్, ఇందులో కూడా 2 షార్ట్ ఆన్సర్స్, 2 మెయిన్ క్వశ్చన్స్. బీమా కంపెనీలు, తర్వాత సాధారణ బీమా. ఇక్కడ బీమా కంపెనీలు, సాధారణ బీమా అనేటువంటి 2 చాప్టర్లో 4th యూనిట్ బీమా కంపెనీల్లో జీవిత బీమా కంపెనీలు, లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్స్, ఇందులో 2 షార్ట్ ఆన్సర్స్, 2 మెయిన్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇంకా సాధారణ బీమాలో జనరల్ ఇన్సూరెన్స్ లో ఫైర్ ఇన్సూరెన్స్, అగ్ని బీమాకు సంబంధించినటువంటి అకౌంట్స్ లో 2 ప్రాబ్లమ్స్, మెయిన్ క్వశ్చన్స్, 2 షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు. అయితే స్టూడెంట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన 5 యూనిట్స్ లో ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు షార్ట్ ఆన్సర్స్ చొప్పున 5 నుండి 10 ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ చాయిస్ లో బీకామ్ విద్యార్థులు ఆ 10 షార్ట్ ఆన్సర్స్ లో ఏవైనా 5 ఆన్సర్ చేయవచ్చు. 5 3 15. తర్వాత మెయిన్ క్వశ్చన్స్ కూడా ఒక్కొక్క క్వశ్చన్ 12 మార్కులు చొప్పున 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలా. పరీక్షలో ప్రతి యూనిట్ నుంచి 2 చొప్పున 5 2 10 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో విద్యార్థి ఓపెన్ చాయిస్ సిస్టమ్ లో అటెంప్ట్ చేయవలసినటువంటి ప్రాబ్లమ్స్ 5, 12, 60. టోటల్ మార్క్స్ సెక్షన్ ఏ లో షార్ట్ ఆన్సర్స్ 5 3 15, సెక్షన్ బి లో మెయిన్ క్వశ్చన్స్ 12 60, మొత్తం 60 + 15 75 మార్కులు. ఈ 75 మార్కులకి 30 మార్కులు పాస్ మార్కులు. ఇక 25 మార్కులు ఇంటర్నల్స్ ఉంటాయి. అందులో 10 మార్కులు తక్కువ కాకుండా ఇంటర్నల్స్ లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ 10 + ఈ 30 కలిపితే 40 మార్కులు. 100కి పాస్ మార్కులు ఏంటంటే 40. యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ 75 మార్కులకి మీరు తెచ్చుకోవాల్సిన మార్క్స్, పాస్ మార్క్స్ 30. ఇప్పుడు ఈ 5 చాప్టర్లో 75 తెచ్చుకోవాలంటే ఏ చాప్టర్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేటువంటి విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్ లో షార్ట్ ఆన్సర్స్ 1వ క్వశ్చన్ నుంచి 10వ క్వశ్చన్ వరకు ఉంటాయి. తర్వాత 11వ క్వశ్చన్ నుంచి 20వ క్వశ్చన్ వరకు మెయిన్ క్వశ్చన్స్ ఉంటాయి. షార్ట్ ఆన్సర్స్ ఓపెన్ చాయిస్ లో 5 అటెంప్ట్ చేస్తారు, 5 3 15. ఇంకా 11వ క్వశ్చన్ నుంచి మెయిన్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ యూనిట్ లో 11వ క్వశ్చన్, 12వ క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ యూనిట్ 13వ క్వశ్చన్, 14వ క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది. థర్డ్ యూనిట్ 15వ క్వశ్చన్, 16వ
సెలెక్షన్ ఆఫ్ చాప్టర్స్. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే 70 వస్తాయి. మీరు చూడండి, ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 15 జనరల్ ఇన్సూరెన్స్ లో అగ్ని బీమా క్లెయిమ్, ఫైర్ ఇన్సూరెన్స్ అకౌంట్స్ అని చెప్పి ఆ చాప్టర్ లో మీరు కానీ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే 2 లెక్కలు వస్తాయి. ఆ 2 లెక్కలు యొక్క ఆన్సర్ పేజీకి మించదు. చేసేదానికి సులభము, టైం ఫ్యాక్టర్ కూడా మీకు సేవ్ అవుతుంది. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి 5 క్వశ్చన్లో మొట్టమొదటి 2 క్వశ్చన్లు లాస్ట్ యూనిట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా 2 క్వశ్చన్లు వస్తాయి. మీకు యూట్యూబ్ లెసన్స్ లో ప్లేలిస్ట్ లో అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే టైటిల్ లో మీరు దాన్ని చూసినట్లయితే ఇప్పుడు చెప్పే చాప్టర్స్ అన్ని అందులో ఉంటాయి. కాబట్టి యూట్యూబ్ ని లెసన్స్ ని బాగా కవర్ చేసుకోండి. 15 కి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీకు యూట్యూబ్ లో 2 డెఫినెట్ గా యాసిడ్ ఫిగర్స్ కానీ లేదా అంకెలు మారుగానే వస్తాయి. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫస్ట్ చాప్టర్ ఏంటంటే 15 లాస్ట్ యూనిట్ కాన్సన్ట్రేట్ చేయండి. ఇందులో 2 లెక్కలు వస్తాయి, 2 పేజీల ఆన్సర్. అంటే స్పేస్ తక్కువ, టైం సేవ్ అవుతుంది, గన్ షాట్ గా 12 పడతాయి. సో ఈ చాప్టర్ లో 2 లెక్కలు వస్తాయి, 2 చేయండి. తర్వాత జీవిత బీమా కంపెనీలు. బీమా కంపెనీలు అంటే ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్స్. ఇందులో 3 మోడల్స్ ఉన్నాయి. 2 మోడల్స్ పరిష్కరిస్తారు. ఫస్ట్ మోడల్ మాత్రము రెవెన్యూ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, అది షెడ్యూల్స్ వైజ్ గా తయారు చేయాలి. కాబట్టి పిల్లవాడు గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. దాదాపు ఆన్సర్ 5-6 పేజీల ఆన్సర్ అవుతుంది. దాని జోలికి పోకుండా మీరు చేయాల్సింది ఏంటంటే బీమా కంపెనీలో వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్, మూల్యాంకన ఆన్సర్ బట్టి జస్ట్ హాఫ్ పేజీ ఆన్సర్, గన్ షాట్ ప్రాబ్లం అది చేయండి. వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ అదొక మోడల్ కవర్ చేసుకోండి. తర్వాత ఇంకో మోడల్ ఏంటంటే రెక్టిఫికేషన్ ఆఫ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్. జీవిత బీమా నిధి సరిచేయడం. అంటే ఒక జీవిత బీమా నిధి ఇస్తాడు, కొన్ని సర్దుబాట్లు ఇచ్చి ఈ సర్దుబాటు తీసుకున్న తర్వాత వాస్తవ జీవిత బీమా నిధిని కనుగొనమని మిమ్మల్ని క్వశ్చన్ చేయడం అడుగుతారు. అంటే దాని యొక్క మోడల్ పేరు ఏంటంటే రెక్టిఫికేషన్ ఆఫ్ వాల్యుయేషన్ ఫండ్, రెక్టిఫికేషన్ ఆఫ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్. అంటే జీవిత బీమా నిధిని సరిచేయడం. ఆ మోడల్ చూసుకోండి. అంటే మీరు జీవిత బీమా నిధి అంటే బీమా కంపెనీలో లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి వాల్యుయేషన్ అకౌంట్, వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్, మూల్యాంకన ఆస్తులను బట్టి ఆ మోడల్ కవర్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఫండ్. అంటే జీవిత బీమా నిధిని సరిచేయడం, సవరించడం. కాబట్టి ఆ 2 మోడల్స్ అంటే రెక్టిఫికేషన్ ఆఫ్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్స్, తర్వాత వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్, ఈ 2 గా చూసుకుంటే డెఫినెట్ గా ఒక లెక్క వస్తుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకునే విధానము ఈ యొక్క 15 లో 2 ప్రాబ్లమ్స్ వస్తాయి, 2 పేజెస్ ఆన్సర్, 2 లెక్కలకి ఒక్కొక్క లెక్కకి ఒక్కొక్క పేజ్ ఆన్సర్. అలాగనే 4th యూనిట్ లో జీవిత బీమా నిధిలో ఆ 2 మోడల్స్ కవర్ చేస్తే ఒక లెక్క వస్తుంది. ఆ ఒక లెక్క ఆన్సర్ ఒక పేజీ. కాబట్టి మీకు చేయాల్సినటువంటి 5 లెక్కల్లో 3 లెక్కలు ఇక్కడ కవర్ అయిపోతాయి. యూనిట్ 5 లో 2 లెక్కలు కవర్ చేసుకోండి కాన్సన్ట్రేట్ చేసి. యూనిట్ 4 లో ఒక లెక్క గ్యారెంటీ వస్తుంది, 3 లెక్కలు. ఇకపోతే మీరు చేయాల్సినటువంటి 2 లెక్కల్లో తర్వాత బ్యాంక్ అకౌంట్స్ దాన్ని టచ్ చేసినట్లయితే 3rd యూనిట్ లో ఇక్కడ ఒక లెక్క వస్తుంది. అంటే దీనిలో 3 మోడల్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్ లో 3 మోడల్స్ ఉంటాయి. ఆ 3 2 ఇస్తారు. మీరు బ్యాంక్ అకౌంట్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ షెడ్యూల్స్ ప్రకారం తయారు చేసి 5-6 పేజీల ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మోడల్ తొలగిపోకండి. సెకండ్ మోడల్ ఏంటంటే రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. అంటే డిస్కౌంట్ చేసుకున్న బిల్లుల మీద తగ్గింపు, జస్ట్ 1 పేజీ ఆన్సర్, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి ఆల్టర్నేటివ్ మోడల్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డౌట్ఫుల్ డెట్స్. అంటే సంశయాత్మక బాకీల మీద వడ్డీ లెక్కించడం అనేది చిన్న ప్రాబ్లము. అది 3 చిటాపతులు జస్ట్ చిన్న ఖాతా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా నేర్చుకున్నట్లయితే మీకు ఆ 2 ఒకటి వస్తుంది. అంటే రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ కానీ లేదా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ డౌట్ఫుల్ డెట్స్
సంశయాత్మక బాధ్యత మీద వడ్డీ క్యాలిక్యులేట్ చేయడం కానీ, ఆ రెండింటిలో ఒక లెక్క గ్యారెంటీ కాబట్టి ఇక్కడ ఒక ప్రాబ్లం మీరు ఆన్సర్ చేయొచ్చు. అంటే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్స్ లో యూనిట్ 4, 5 లో 2 ప్రాబ్లమ్స్ మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ముందు ఇవి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ పేపర్ ఇస్తారు, క్వశ్చన్ చదువుకొని యూనిట్ 5 లో అగ్ని బీమా ఖాతాలో 2 లెక్కలు ఆన్సర్ చేయండి, బీమా కంపెనీలో 1 లెక్క ఆన్సర్ చేయండి జీవిత బీమాలో, తర్వాత బ్యాంక్ అకౌంట్స్ కాన్సన్ట్రేట్ చేసి 1 లెక్క. అంటే మొత్తము ఇక్కడ మీకు 4 ప్రాబ్లమ్స్ కవర్ అయిపోతాయి. మీరు చేయాల్సినటువంటి 5 ప్రాబ్లమ్స్ లో 4 సులభంగా మీరు చేయొచ్చు. ఇంకా ఒక ప్రాబ్లం వచ్చేసి ఈ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ లో వ్యాపారేతర సంస్థల్లో ఒక ప్రాబ్లమ్ సింపుల్ గా ఉంటుంది, దాన్ని చేయండి. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి 5 ప్రాబ్లమ్స్ ఏ చాప్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనేది బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి చెప్తున్నాను, 5th యూనిట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అగ్ని బీమా ఖాతాలు, దానిలో 2 లెక్కలు వస్తాయి. 4th యూనిట్ కాన్సన్ట్రేట్ చేయండి, 1 లెక్క గ్యారెంటీగా వస్తుంది, 2 వస్తాయి కానీ 1 లెక్క మీరు చేయొచ్చు అక్కడ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఈ సిలబస్ లో 5th యూనిట్, 4th యూనిట్, 3rd యూనిట్ కానీ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే 4 ప్రాబ్లమ్స్ మీరు చేయవచ్చు. 4 ప్రాబ్లమ్స్ చేయవచ్చు. ఈ 3 యూనిట్లు 5th యూనిట్, 4th యూనిట్, 3rd యూనిట్ లో 4 ప్రాబ్లమ్స్ సులభంగా మీరు తక్కువ సమయంలో మీరు ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన 1 ప్రాబ్లం కి నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ వ్యాపారేతర సంస్థలు చేసి 5 లెక్కల్ని 5, 12, 60. అలాగనే ప్రతి యూనిట్ లో 2 షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడు కాబట్టి ఆ 2 షార్ట్ ఆన్సర్స్ ఈ 10 ఓపెన్ చాయిస్ లో మీరు 5 ఆన్సర్ చేసినట్లయితే 5, 3, 15 ఈ 60 + 15 70 తెచ్చుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంతేగాని మొత్తం సిలబస్ ని మీరు కాన్సన్ట్రేట్ చేసి ఏది కూడా సక్రమంగా స్పెషలైజేషన్ లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. స్పెషలైజేషన్ అనేది ఉండాలి. మనకంటూ ఈ చాప్టర్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఈ చాప్టర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తే మనం 70 తెచ్చుకోవచ్చు అనేటువంటి దృక్పథం మీలో డెవలప్ కావాలంటే డెఫినెట్ గా మీరు 5th యూనిట్ అగ్ని బీమా క్లెయిమ్లో 2 లెక్కలు చేయండి, జీవిత బీమాలో 1 లెక్క చేయండి, బ్యాంక్ అకౌంట్స్ లో 1 లెక్క చేయండి, 4 లెక్కలు అవుతాయి. 1 లెక్క వ్యాపారేతర సంస్థల్లో చూసుకోండి. ఈ విధంగా 70 తెచ్చుకునేటువంటి అవకాశాలు మీకు మెండుగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్ 10 ఇస్తాడు, మీరు 5 రాయాలా, 5, 3, 15. ఈ ఒకసారి మోడల్ ఎలా ఇచ్చినాడో చూసుకోండి. ఇవి 1, 2, 3 క్వశ్చన్లు. తర్వాత 4, 5, 6, 7, 8 షార్ట్ ఆన్సర్స్. తర్వాత 8, 9, 10 ఇవి షార్ట్ ఆన్సర్స్. ఈ 10 షార్ట్ ఆన్సర్స్ లో మీరు ఏమైనా 5 ఆన్సర్ చేయండి. 5, 3, 15 వస్తాయి. తర్వాత సెక్షన్ బి లో ఆన్సర్ ఇన్ ది 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్. 11 నుంచి 20 క్వశ్చన్లు ఉంటాయి ఇందులో, అంటే 10 లెక్కలు ఉంటాయి. మీరు 5 చేయవలసి ఉంటుంది. 5, 12, 60. 5, 12, 60. ఫస్ట్ వచ్చేసి నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ లో 2 లెక్కలు ఇస్తారు. 11వ లెక్క, 12వ లెక్క. అలాగే సెకండ్ యూనిట్ ఎఫ్సిబి కంపెనీస్ లో 2 లెక్కలు, 13వ లెక్క, 14వ లెక్క ఇస్తారు. తర్వాత థర్డ్ యూనిట్ బ్యాంక్ అకౌంట్స్ 15వ లెక్క, 16వ లెక్క ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 4th యూనిట్ జీవిత బీమా ఖాతాలు లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్స్ లో 17వ లెక్క, 18వ లెక్క ఇవ్వడం జరుగుతుంది. 2 లెక్కలు, 17వ లెక్క, 18వ లెక్క. తర్వాత
19-20 క్వశ్చన్స్ 5th యూనిట్ లో ఇస్తారు. 19వ లెక్క తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు పక్కనే ఇస్తారు. తర్వాత 20వ లెక్క తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఇస్తారు. చక్కగా చదువుకొని క్వశ్చన్ పేపర్ బాగా అర్థం చేసుకొని మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది షార్ట్ క్వశ్చన్స్ మాత్రం ఓపెన్ చాయిస్ లో ప్రతి యూనిట్ నుంచి 2 ఇస్తారు కాబట్టి 10లో 5 చేయండి, 5 కూడా 15 వస్తాయి. మెయిన్ క్వశ్చన్స్ లో సెలెక్షన్ ఆఫ్ చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. మీరు చేయాల్సిన 5 లెక్కలు 5th యూనిట్ అగ్ని బీమా ఖాతాలో 2 లెక్కలు చేయండి. మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. 2 లెక్కలు మనము ఫైర్ ఇన్సూరెన్స్ అకౌంట్స్ 5th యూనిట్ లో చేయాలని చెప్పి నిర్ణయించుకోండి ఈ రోజే. తర్వాత 4th యూనిట్ లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్స్ లో ఒక లెక్క చేయాలని చెప్పి నిర్ణయించుకోండి. తర్వాత 3rd యూనిట్ బ్యాంక్ అకౌంట్స్ లో ఒక లెక్క తయారు చేయాలా, ఒక లెక్క సాల్వ్ చేయాలని చెప్పి నిర్ణయించుకోండి. అక్కడికి 5th యూనిట్ 2, 4th యూనిట్ 1, 3rd యూనిట్ 1, 4 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక చేయాల్సిన ఒక ప్రాబ్లమే కాబట్టి ఆ ఒక ప్రాబ్లం ని మీరు ఫస్ట్ యూనిట్ లో ఒక లెక్క చేసినట్లయితే 12 మార్కులకి 12 స్కోర్ చేసేదానికి, అంటే 70 స్కోర్ చేసేదానికి సులభతరం అవుతుంది. ఈ విషయాన్ని మీ మైండ్ లో పెట్టుకుని చక్కగా 17వ తేదీ నుంచి జరిగేటువంటి ఎగ్జామ్స్ కి మీరు సన్నద్ధులవుతారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.